ఉంటాయా? అడుగుతారు. మేబీ ఇప్పటికే అతన్ని నెగిటివ్ గా చిత్రీకరించడం ప్రారంభించారు కొలిక్పూడిని. బట్ కెలుక్కోకుండా ఉంటే మంచిది నన్ను అడిగితే. అతన్ని గనక ఏదన్నా చర్య తీసుకుంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు అవుతుంది. ఏం చేయగలరు? సస్పెండ్ చేయగలుగుతారు, అంతే కదా. పార్టీ నుండి సస్పెండ్ చేస్తే తెలుగుదేశానికి రఘురామకృష్ణరాజు అవుతాడు, అంతే కదా. నోరున్నాడు, అందులో సబ్జెక్ట్ ఉన్నాడు, పాయింట్ జాగ్రత్తగా పట్టుకోగలిగినాడు. రఘురామకృష్ణరాజు అయినా ఈయనకైనా వాక్చాతుర్యం ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అవును అవును సార్. మరొక కీలకమైన అంశం రెండు. ఒకటి ఏంటంటే ఉద్యోగుల విషయంలో డిఏకి సంబంధించి, రెండోది పిహెచ్సి డాక్టర్ల విషయంలో ఒక్కొక్కరు ఒక రకంగా రాస్తున్నారు. కొంతమంది సమ్మె విరమించడానికి సిద్ధం అవుతున్నారని, కొంతమంది ఏమో లేదు మాకు డిమాండ్లు అనుకున్నవి ఇంకా పూర్తిగా చర్చలు సఫలం కాలేదు అనేది. ఆ ప్రతిష్టంభన అయితే అలాగే కొనసాగుతుంది. అంటే వీళ్ళని పట్టించుకోదా ఇక ప్రభుత్వం? ఓకే, ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు అయితే వాళ్ళ పర్యటనలో వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వీళ్ళు చేయాల్సింది చేసుకుంటూ వెళ్తున్నారు. అదైతే పత్రికల్లో అయితే వీళ్ళు ఎలాగే రాయట్లేదు. ఒక హైడ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయా, ఇంకా వాళ్ళది ఒక అరణ్య రోదనగానే అలా కొనసాగుతుంది? మా ఓటుని ప్రభావితం చేసే అంశమేం కాదు. ఇంకా 3.5 ఏళ్ళు ఉంది, అప్పుడు రాజెవడో రెడ్డెవడో అనేటటువంటి ప్రభుత్వపు ఆలోచన ధోరణిగా ఉంది. ఇప్పుడు 1.5 ఇంకా 3.5 ఏళ్ళు. చివరి 6 నెలల్లో ఇవన్నీ పరిష్కరించే విధంగా